సో సెక్షన్ 43 సబ్సెక్షన్ 1 గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. మాట్లాడుకొని మనం ఏం చేసామని చెప్పేసానంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది పర్చేస్ తీసుకోమన్నాం. ఆ కాస్ట్ ఆఫ్ ది పర్చేస్ కి ఏం యాడ్ చేయమన్నామమ్మా? యాడ్ అడ్జస్ట్మెంట్స్, లెస్ అడ్జస్ట్మెంట్స్ అనుకున్నాం. అందులో లెస్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఇన్పుట్ క్లెయిమబుల్ ఇన్పుట్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ క్లెయిమబుల్ ఇన్పుట్ ఏం చేయాలన్నాం? మైనస్ చేయమన్నాం. తర్వాత ఏదైనా సమ్ అథారిటీ ఆర్ అదర్ పర్సన్ అంటే సబ్సిడీ గ్రాంట్ కానీ వస్తే కనుక దాన్ని కూడా టోటల్ వాల్యూ నుంచి అంటే మనం బేర్ చేయట్లేదు కాబట్టి ఆ వాల్యూని కాస్ట్ నుంచి మైనస్ చేసామన్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది అసెట్ లో ఏం తీసుకోవాలమ్మా? ఇన్వాయిస్ వాల్యూ. ఏం తీసుకోవాలి? ఇన్వాయిస్ వాల్యూ. అందులోంచి జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? ఒకవేళ జిఎస్టీ ఇన్పుట్ వస్తుంది అనుకుంటే కనుక మైనస్ చేస్తాం, లేకపోతే మైనస్ చేయం, ఇంకేం చేయం. అంటే అక్కడ మనకి జిఎస్టీలోనే ఇక్కడికి ఏం మాట్లాడుకున్నాం? ఒకవేళ జిఎస్టీలో కనుక మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ డిప్రిసియేషన్ తీసుకోలేము. డిప్రిసియేషన్ తీసుకుంటే ఇన్పుట్ అనేది తీసుకోలేము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో గ్రాంట్ అని వస్తే గ్రాంట్ ని డైరెక్ట్ గా మైనస్ చేయమంటున్నారు. అలాగే ఇక్కడ ఎరాడికేషన్ ఆఫ్ బ్లాక్ మనీ గురించి మనం తీసుకునే స్టెప్స్ లో భాగంగా అసెట్ ని కనుక మనం అదర్ దాన్ అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేయకపోతే మనం ఎంత అన్నారమ్మా? పర్ డే పర్ పర్సన్ 10,000 కంటే ఎక్కువ కనుక బ్యాంక్ ద్వారా కాకుండా మనం పే చేసామని చెప్పేసి అంటే కనుక ఎనీ అదర్ మోడ్స్ ద్వారా పే చేసామంటే కనుక అక్కడ ఏమన్నారు? ఆ వాల్యూని మైనస్ చేసామన్నారు. అది కాకుండా ఫారెక్స్ ఫ్లక్చువేషన్స్ గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? సో ఫారెక్స్ ఫ్లక్చువేషన్స్ లో అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 11 లో మాట్లాడుకున్నట్టు మనం ఏదైనా అసెట్ కొనడానికి ఫారిన్ కరెన్సీ లోన్ తీసుకుంటే దాని లైబిలిటీ పెరిగితే అసెట్ వాల్యూ పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ వల్ల అసెట్ వాల్యూ పెంచుతాం, యాడ్ చేస్తాం. అదే లైబిలిటీ డిక్రీజ్ అయితే అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ఇన్ లైబిలిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. అలాగే యాడ్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి ఏం మాట్లాడుకున్నాం? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. నార్మల్ గా అకౌంట్స్ లో అయితే కనుక మనం ఏమన్నా ఉన్నా రెడీ టు యూజ్ ఉంటే కనుక రెడీ టు యూజ్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ని మనం అసెట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అది రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా మనం లోన్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ అంతటిని ఏం చేస్తాం అనుకున్నాం? క్యాపిటలైజ్ చేస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. రైట్. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ అక్వైరింగ్ ది అసెట్ అన్న ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే వాటిని కూడా యాడ్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. అలా యాడ్ చేసిన తర్వాత మనకి ఏ వాల్యూ వస్తుంది? యాక్చువల్ కాస్ట్ అనేది వస్తుంది. యాక్చువల్ కాస్ట్ అంటే సెక్షన్ 43 సబ్సెక్షన్ 1. కానీ యాక్చువల్ కాస్ట్ అనేది మనం ఎలా తీసుకుంటాం సార్? ఎక్కడ తీసుకుంటాం సార్ అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ఫార్మాట్ లో ఎడిషన్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. ఎడిషన్స్ కి సంబంధించిన దాంట్లో మనం వేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రొసీజర్ ద్వారా మనం అరైవ్ అయిన యాక్చువల్ కాస్ట్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? ఓపెనింగ్ ద వాల్యూ ఆఫ్ WDB కి మనం ఎడిషన్స్ అనేది యాడ్ చేస్తాం కదా. ఆ ఎడిషన్స్ వాల్యూ ఎంత ఇవ్వాలంటే కనుక ఈ ఫార్మాట్ ప్రకారం మనం ఇంక్లూడ్ చేసిన దాన్ని వెయ్యాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ చెప్పినాడమ్మా. ఈ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ లో యాక్చువల్ కాస్ట్ ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నాడమ్మా. ఇక్కడ మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో మనం మాట్లాడుకున్నాం. చూసామమ్మా మనం క్యాపిటల్ గేర్స్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో స్పెషల్ కేసెస్ చూసామా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి అనే స్పెషల్ కేసెస్ చూసాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో మోర్ ఆర్ లెస్ అక్కడికి ఈక్వల్ గానే ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నన్ని కూడా మళ్ళీ మనకి అక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ స్పెషల్ కేసెస్ లో మనం ఏవైతే తీసుకున్నామో దాని గురించి మనకి జస్ట్ గుర్తు చేసినట్టుగా ఉంటుందమ్మా. ఓకేనా రైట్. సో ఫస్ట్ asset is used in the business after it ceases to be used for scientific research. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ రీసెర్చ్ కి యూజ్ చేశారు అని చెప్పేసానంటే సెక్షన్ 35 అనే ఒక సెక్షన్ ప్రకారం సైంటిఫిక్ రీసెర్చ్ కి యూజ్ చేసిన అసెట్స్ కి 100% మీకు ఏం చేస్తారంటమ్మా? ఎక్స్పెండిచర్ అలో చేస్తారు. సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడానా? మనం అసెట్ కొన్నామంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా. కానీ నువ్వు కనుక సైంటిఫిక్ రీసెర్చ్ కనుక వాడినట్లయితే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా 100% ఒకే ఇయర్ లో అలో చేస్తారంట. 100%
ఒకే ఇయర్ లో అలో చేస్తారంట. అర్థమైందా అమ్మా? మనం సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తున్నాం అమ్మా. దానికోసం ఒక ఎక్విప్మెంట్ కొన్నాం. ఆ ఎక్విప్మెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏ ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవచ్చంట? ఆ ఇయర్ లోనే 100% మనం క్లెయిమ్ చేసుకోవచ్చంట. P&L కి పంపిస్తారు. సార్ P&L కి రెవెన్యూ ఎక్స్పెండిచర్ వెళ్తుంది కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెళ్తుందా? ఓ మెషినరీ కొంటే P&L వేస్తారమ్మా? వేస్తారా వేరా? అదే అకౌంట్స్ లో వేస్తే కనుక అడ్డంగా కొట్టేస్తారమ్మా. అర్థమైందా? కానీ మనకి ఇక్కడ ఇయ్యకపోతే మార్కులు రావు. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ కనుక ఒక అసెట్ ని మీరు వాడితే కనుక దాన్ని ఏమంటారంటమ్మా? సైంటిఫిక్ రీసెర్చ్ కి ఒక ఎక్స్పెండిచర్ ని కనుక మీరు అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఆ అసెట్ కొంటే ఆ అసెట్ ని 100% మీరు క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఎక్కడ? P&L లో క్లెయిమ్ చేసుకోవచ్చంట. ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చంట. మరి అసెట్ లో అసెట్ వాల్యూ ఏం చూపిస్తాం సార్? అసెట్ వాల్యూ చూపించాలా? అసెట్ చూపించాలా లేదమ్మా? అసెట్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అనేది చూపిస్తాం. కానీ అక్కడ వాల్యూ ఎంత చూపిస్తాం? 0. ఎందుకంటే ఆ మొత్తం అంతా కూడా ఎక్కడ చేస్తారు? P&L ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ అసెట్ వాల్యూ అసెట్ కనిపిస్తుంది కానీ అసెట్ వాల్యూ అనేది కనిపించదు. ఎందుకంటే ఇదంతా కూడా P&L లో చార్జ్ చేస్తాం. సార్ అలా అదే అసెట్ నేను బిజినెస్ కి అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఎప్పుడు ఆగిపోతామా? మనం ప్రోడక్ట్ కనిపెట్టగానే సైంటిఫిక్ రీసెర్చ్ ఆగిపోతుంది కదా? ఆ ప్రోడక్ట్ ని నేను ఏం చేస్తున్నానంటమ్మా? సేల్ చేయడం మొదలెట్టడం, సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ చేయడం మొదలెడుతున్నానంట. అంటే బిజినెస్ చేస్తున్నట్టే కదా ఈసారి. అంటే ఆ సైంటిఫిక్ రీసెర్చ్ కి ఉపయోగించిన అసెట్ ని ఇప్పుడు నేను దేంట్లోకి తీసుకొస్తున్నాను? బిజినెస్ లోకి తీసుకొస్తున్నానంట. మరి ఆ అసెట్ యొక్క బుక్స్ లో వాల్యూ ఎంత చూపిస్తాం సార్? యాక్చువల్ కాస్ట్ అనేది ఎంత చూపిస్తాము? అంటే దీనికి నువ్వు ఖర్చు పెట్టిన ఖర్చు అంతటిని కూడా ఎక్కడ చూపించావు? P&L లో డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ కింద నువ్వు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తావు కదా? మనం ఒక స్టాండర్డ్ రూల్ ఉంది. ఒక్కసారి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకుంటాం? ఒకసారి క్లెయిమ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు అసెట్ వాల్యూలోకి యాడ్ చేసిన అనుకో మళ్ళీ దీని మీద డిప్రిసియేషన్ అనేది P&L ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది కదా? అవునా కదా? అంటే ఆల్రెడీ ఈ అసెట్ అంతా 100% ఎక్స్పెండిచర్ కి వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దీని మీద ఎక్స్పెండిచర్ అని అలో చేస్తారా? ఎస్ ఆర్ నో? నో. చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఇంకర్ అయితే ఒకసారి ఎక్స్పెండిచర్ దీని మీద ఎక్స్పెండిచర్ ఆల్రెడీ సైంటిఫిక్ రీసెర్చ్ లో 100% అలో చేస్తాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ అసెట్ వాల్యూ కూడా ఉండదు. దాని మీద డిప్రిసియేషన్ కూడా రాదు. అంటే యాక్చువల్ కాస్ట్ ఎంత తీసుకోవాలి ఇక్కడ మనం? 0. అంతేనా? ఎస్ సార్ అక్కడ ఏం చెప్పాడు చూడండి. ఓకే. సో యాక్చువల్ కాస్ట్ లెస్ డిడక్షన్ అవైల్డ్ అండర్ సెక్షన్ 35. therefore in this case actual cost shall be nil. సార్ నిల్ అని ఎలా చెప్పేస్తున్నాడు సార్? ఎందుకంటే సెక్షన్ 35 లో 100% నీకు ఎక్స్పెండిచర్ కింద అలౌ చేసేసి ఉంటాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా P&L లో ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తామా? ఎస్ అలౌ చేస్తామంట. ఎక్కడ? సెక్షన్ 35 సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించిన అసెట్ ఏమైనా వాడినట్లయితే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? నెక్స్ట్. సో సెకండ్ కేసు చూడండి. An inventory converted or treated as capital asset and is used for the business or profession అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయితే ఏమవుతుంది? క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. దాని మీద మనం ఏం చేస్తాం? క్యాపిటల్ గెయిన్స్ కడతాం. అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏం తీసుకుంటాం? కన్వర్ట్ చేసిన వాల్యూ కన్వర్ట్ చేసిన రోజుల్లో ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం అనుకున్నాం కదమ్మా? సార్ నో. సో అక్కడ మనం ట్యాక్స్ కట్టడం మాత్రం స్టాక్ ఎప్పుడైతే అమ్ముతామో అప్పుడు కడతాం. కానీ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ మాత్రం ఏం చేస్తాం? కన్వర్షన్ జరిగిన రోజుకే కదమ్మా క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. దాని మీద వచ్చిన ట్యాక్స్ ని ఆ స్టాక్ ఎప్పుడైతే సేల్ చేస్తామో అప్పుడు చూపించుకుంటామని చెప్పేసి అనుకున్నాం. అంతేనా? ఇప్పుడు నాకు క్యాపిటల్ అసెట్ గా ఉన్న దాన్ని నేను స్టాక్ లో కన్వర్ట్ చేశానంటే అప్పుడు వాల్యూ ఎంత చూపిస్తాం? అక్కడ అడుగుతుంది అదే కదా? సారీ, ఇన్వెంటరీ కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. ఓకే, ఇన్వెంటరీని క్యాపిటల్ అసెట్ లోకి మారుస్తున్నాం అండి సార్. ఇప్పుడు మన అసెట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నా దగ్గర ఇన్వెంటరీగా ఉండిపోయిన దాన్ని నేనేం చేస్తాను? క్యాపిటల్ అసెట్ కింద మారుస్తున్నాను అంటే స్టార్టింగ్ లో మనం చార్జబిలిటీ సెక్షన్ 28 లో మనం మాట్లాడుకున్నామమ్మా. చార్జబిలిటీ సెక్షన్ 28 చెప్పుకున్నామా? అందులో లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఒకవేళ ఇన్వెంటరీని క్యాపిటల్ అసెట్ గా కనుక మారిస్తే అక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూని మనం ఏం చేస్తాం? ఏ రోజైతే కన్వర్ట్ చేస్తున్నామో ఆ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూని మనం సేల్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నావా లేదా? ఎస్ సార్ నో. అంటే స్టాక్ పోతున్నట్టే కదా సార్. స్టాక్ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోవట్లేదు, క్యాపిటల్ అసెట్ లోకి వెళ్తుంది.
అలాంటప్పుడు వెళ్తున్నప్పుడు ముందు నువ్వు ఏం చేస్తావు? ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటావా తీసుకోవా? ఎస్ సార్ నో. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ట్యాక్స్ చేయాలని చెప్పేసి చెప్పారా? అమ్మ నేను ఒక బిల్డింగ్ ఉందమ్మా, నేను బిల్డింగ్లు కొనమ్మడం నా బిజినెస్ అమ్మా. ఓకే, సో అది నాకు ఒక బిల్డింగ్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన బిల్డింగ్ ని నేనే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ ని నేను ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ని నేను ఏం చేయాలి? సో నా దగ్గర స్టాక్ గా ఉన్నదాన్ని క్యాపిటల్ అసెట్ లోకి మార్చాలి. అంటే ఏం చేస్తాను? ఈ కన్వర్ట్ చేసే రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుని నేనేం చేస్తాను? అసెట్ ని బుక్స్ లో రికార్డ్ చేసుకుంటాను. దానికి నేను పీజీపీలో ఆ స్టాక్ సేల్ చేసినట్టుగా సేల్ రాసేస్తాను. స్టాక్ జీరో అయిపోద్ది, సేల్ లోకి వచ్చేస్తుంది. ఆ సేల్ వాల్యూని తీసుకొచ్చి ఏం చేస్తాను? అసెట్ కాస్ట్ అసెట్ కింద యాడ్ చేసుకుంటాను. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు సపోజ్ ఒక మెషినరీ ఉందమ్మా, మెషినరీ నేను అమ్మడం నా బిజినెస్, కానీ ఇప్పుడు మెషినరీలు అమ్మడం నా బిజినెస్. ఇప్పుడు నేను కొత్తగా మెషినరీని పెట్టి మ్యానుఫ్యాక్చర్ నేనే చేద్దాం అనుకుంటున్నాను. ఒక 10 లక్షల రూపాయల మెషినరీ నేను కొన్నానమ్మా. నేను కొన్నప్పుడు ఎంత ఉంది? 10 lakhs ఉంది. స్టాక్ కింద ఉంది నా దగ్గర. నేనేం చేస్తున్నాను? ఆ మెషినరీని బేస్ చేసుకుని ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మెషినరీని అమ్మే బిజినెస్ కాదు, మెషినరీని ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలా స్టాక్ ని మన దీంట్లోకి క్యాపిటల్ అసెట్ లోకి మనం తీసుకునేటప్పుడు ఆ రోజున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందంట? 12 లక్షలు అయిందంట. 10 లక్షల ఏమైందమ్మా? 12 లక్షలు అయిందంట. అప్పుడు ఏం చేస్తాం? 12 lakhs ని మనం సేల్ కి చూపించేసి, ఆల్రెడీ కొన్న వాల్యూ ఎంత ఉంటది? స్టాక్ లో 10 lakhs ఉంటది కదమ్మా. సో 10 lakhs పర్చేజ్, 12 lakhs సేల్ కి చూపించేసి ఆ 2 lakhs మీద పీజీబీపీలో ట్యాక్స్ కడతాం. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మన క్యాపిటల్ అసెట్ కింద వాల్యూ అంటే ఎంత తీసుకోవాల్సి వస్తుంది? 12 lakhs తీసుకోవాల్సి వస్తుంది. అంతే కదా? రైట్. సో కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది సచ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ యాజ్ ఏ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ లోకి మార్చేటప్పుడు ఏదైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని మీరు దేని కింద తీసుకోవాలంటమ్మా? అసెట్ కాస్ట్ కింద తీసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్గా మీరు కొన్నదంత అసెట్ ని 10 lakhs కే కదా కొన్నారు, కానీ ఇక్కడ 12 lakhs ఎందుకు చూపిస్తున్నారు? అందుకంటే స్టాక్ ని క్యాపిటల్ అసెట్ లోకి మార్చడానికి కూడా ఇక్కడ ఏమంటున్నాడు? బిజినెస్ ట్రాన్సాక్షన్ కింద మాట్లాడి దాన్ని ట్యాక్స్ చేశాడు కదా మా సెక్షన్ 28 లో చార్జబిలిటీ ప్రకారం. అంటే ఆల్రెడీ 2 lakhs మీద మీరు ఏం చేశారు? ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి టోటల్ గా అసెట్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 12 lakhs అవుతుందంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మీరు ఎంత మీద డిప్రిసియేషన్ చేస్తారు? 12 lakhs మీదే డిప్రిసియేషన్ చేస్తారు. అర్థమైందా? 10 lakhs ఏమో మీరు నిజంగా పే చేసింది, 2 lakhs ఏమో డీమ్డ్ ప్రాఫిట్ కింద మనం యాడ్ చేసేసి చేస్తానండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, అసెట్ అక్వైర్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్. మా గిఫ్ట్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ వస్తే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో ఏం చెప్పాను? కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాస్ట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, WDV టు ద ప్రీవియస్ ఓనర్ సేమ్. ఓకే, గిఫ్ట్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ వచ్చినట్లయితే ప్రీవియస్ ఓనర్ యొక్క WDV ని నా బుక్స్ లో WDV కింద. నెక్స్ట్, asset acquired from any other person which was previously used for business or profession with a view to claim depreciation on enhanced cost and reduce tax liability అని చెప్పేసి అని అంటాడు. అమ్మా ఆల్రెడీ మీరు ఒక మెషినరీని మెషినరీని వాడుతుంటే దాని బుక్స్ లో వాల్యూ వచ్చేసరికి 10 lakhs ఉందంట. బుక్స్ లో వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 10 lakhs ఉందంట. ఓకే, సో ఆ వాల్యూకి 10 lakhs ఉన్న దానికి నేను ఏం చేశానంటే మీ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నానంట. ఎంతకి? 1 కోటి రూపాయలకు పర్చేజ్ చేస్తున్నట్టు చూపించి నేనేం చేస్తున్నానంటే అసెట్ వాల్యూ చూపించుకొని నేను డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటున్నానంట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఏమంటాడు. అసెట్ అక్వైర్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ which was previously used for his business or profession with a view to claim depreciation on the enhanced cost and reduce tax liability. Suppose నా బుక్స్ లోని సపోజ్ ఒక అసెట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా బుక్స్ లో అసెట్ ఒక 10 lakhs కనిపిస్తుందమ్మా. ఓకే, సో ఆ అసెట్ ని నేను మీకు అమ్మేశాను. ఎంతకు అమ్మాను? 10 లక్షలకే అమ్మాను. మళ్ళీ మీ దగ్గర నుంచి అసెట్ ఎంత కొన్నాను? 1 కోటి రూపాయలకు కొన్నాను. ఎందుకు సార్? అది డిప్రిసియేషన్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి చూస్తే డిప్రిసియేషన్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా కనిపించింది.
మీకు అక్కడ చూస్తే కనుక అసెట్ నా దగ్గర నుంచి బయటకు వెళ్ళింది కదమ్మా, నేను యూజ్ చేస్తున్న అసెట్టే బయటకు వెళ్ళింది, మళ్ళీ అది నా దగ్గరికి వచ్చింది, బట్ విత్ ఎన్హాన్స్డ్ వాల్యూ. అర్థమైందా? ఇంకో కొన్నాళ్ళు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా నేను, అంటే ప్రాఫిట్ ని తగ్గించుకోవచ్చు కదా, అవునా కదా? సో అలాంటప్పుడు ఏం చెప్తున్నాడమ్మా అక్కడ, వాల్యూ ఏం తీసుకోమంటున్నాడు, టు బి డిటర్మైన్డ్ బై అసెసింగ్ ఆఫీసర్ విత్ ప్రైర్ అప్రూవల్ ఆఫ్ ది జాయింట్ కమిషనర్. అంటే ఇలాంటి కేసెస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అసెసింగ్ ఆఫీసరే వాల్యూ ఇస్తాడంట. జనరల్ గా అసెసింగ్ ఆఫీసర్ ఏ వాల్యూ ఇస్తాడమ్మా, అసెట్ ని మనం ట్రాన్స్ఫర్ చేయకముందు మన బుక్స్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ తీసుకోండి అని చెప్పేసి అని అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయొచ్చు, రూలింగ్ అనేది ఇవ్వచ్చు అంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నా బుక్స్ లో ఇంతకుముందు నేను అమ్మడానికి ముందు నా దగ్గర బుక్స్ ఎంత ఉండేది, 10 lakhs. అదే 10 lakhs కంటిన్యూ చేయండి అని చెప్పేసి అని చెప్పచ్చు. అర్థమైందా? నెక్స్ట్, అసెట్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఎస్ఎస్సి అండ్ రీఅక్వైర్డ్ బై హిమ్. సేమ్ ఇది కూడా అందులోకి వస్తుంది. సో అది ఫస్ట్ కేసు ఏంటంటే మనం దొరికితే, అసెసింగ్ ఆఫీసర్ కి దొరికితే, ఇక్కడ కేసు ఏంటో చూడండి, మనం అమ్మేమో మళ్ళీ మనం రీఅక్వైర్ చేసామంట. ఒరిజినల్ యాక్చువల్ కాస్ట్ లెస్ డిప్రిసియేషన్ allowable to him assuming it is a only asset in the relevant block or price paid for reacquiring the asset whichever is less. మనకి ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ తీసుకోండి, దాంట్లో నుంచి మీరు క్లెయిమ్ చేసిన డిప్రిసియేషన్ తీసేయండి. ఓకే, ఆ డిప్రిసియేషన్ వాల్యూ తీసేసి ఇక్కడ మీకు ఏవైతే వస్తుందో ఆ బ్లాక్ లో అదే ఒక అసెట్ ఉందనుకుని ఆ బ్లాక్ లో ఉన్న అసెట్ కింద తీసుకుని చూసుకోండి. దాన్ని దేంతో కంపేర్ చేయమన్నాడమ్మా, నిజంగా నువ్వు పే చేసిన ప్రైస్ తో కంపేర్ చేయమంటున్నాడు. ఆ రెండింటిని విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువ ఉంటే అది. నా బుక్స్ లో అసెట్ ఎంత ఉంది, 10 lakhs కనిపిస్తుంది అమ్మా. ఆఫ్టర్ డిప్రిసియేషన్ 10 lakhs కనిపిస్తుంది. నేను తిరిగి ఎక్వైర్ చేసింది ఎంత కొన్నాను, 1 crore పెట్టుకున్నాను. రెండిట్లో ఏది తక్కువ, ఆ వాల్యూకే చూపించండి అని చెప్పేసి అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సిచ్యువేషన్ ఏం చెప్తున్నాడమ్మా, asset acquired by SSC from another person given on lease to the same person who had earlier claimed depreciation on such asset, sale and lease back transaction అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అసెట్ అమ్మి మీ దగ్గర నుంచి మళ్ళీ నేను అసెట్ తీసుకున్నాను అనుకోమ్మా, అది ఎందులో కవర్ అయిపోద్ది, అసెట్ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కదా, సేల్ అండ్ రీఎక్విజిషన్ లోకి వస్తుందా రాదా, ఎస్ ఆర్ నో? సో అక్కడ రీఎక్విజిషన్ లోకి రాకుండా ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే లీజ్ తీసుకుంటున్నాం. అది ఏ టైప్ ఆఫ్ లీజ్, ఫైనాన్స్ లీజ్ అవ్వచ్చు, ఆపరేటింగ్ లీజ్ అవ్వచ్చు. లీజ్ ఎలాగైనా సరే మనం లీజ్ తీసుకున్నాం. అప్పుడు ఏం చెప్తున్నాడమ్మా, ఒకవేళ నువ్వు అమ్మేసిన అసెట్ ని మళ్ళీ నువ్వు లీజ్ తీసుకుంటే కనుక అప్పుడు ఏ వాల్యూ తీసుకోమంటున్నాడమ్మా, WDV ఆఫ్ ది అసెట్ టు ది ట్రాన్స్ఫర్, అంటే ట్రాన్స్ఫర్ చేసేవాడికి అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు ది ఎస్ఎస్సి. మరి నేను మీకు అసెట్ ని ట్రాన్స్ఫర్ చేశాను కదా, మళ్ళీ మీ దగ్గర నుంచి ఎలా తీసుకున్నాను, లీజ్ కింద తీసుకున్నాను కదా, నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నా బుక్స్ లో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకోమంటున్నాడమ్మా, అదే వాల్యూకి చూపించండి అని చెప్పేసి అని చెప్తున్నాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ ట్రాన్స్ఫరర్ అంటే ఎవరు, ఫస్ట్ నేను నీకు అసెట్ ఇచ్చా, మళ్ళీ నీ దగ్గర నుంచి అసెట్ ఎలా తీసుకున్నాను, లీజ్ ట్రాన్సాక్షన్ లో తీసుకున్నాను. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో అసెట్ నేను మీకు ఫస్ట్ ఇస్తున్నప్పుడు ఎంతైతే నా బుక్స్ లో ఉందో ఆ వాల్యూనే మనకి ఏం చూపించాలంటే ఇక్కడ అసెట్ కాస్ట్ కింద చూపించాలి అని చెప్పేసి అని చెప్తున్నాను. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? అర్థం కాలేదు? నెక్స్ట్, షల్ వి మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్, మా బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ప్రైవేట్ పర్పసెస్ సబ్సిక్వెంట్లీ బ్రాట్ ఇన్ టు బిజినెస్ యూజ్. దీనికి 4 స్టార్ మార్కులు వేసుకోండి అమ్మా, దీనికి 4 స్టార్ మార్కులు వేసుకోండి. ఎందుకు సార్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క బిల్డింగ్ కి మాత్రమే అప్లికబుల్ అయ్యేది. ఎవరికి సార్? రెసిడెంట్. ఎవరికమ్మా? రెసిడెంట్ కి బిల్డింగ్ కి మాత్రమే అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్ అంటే ఇది. ఏం చెప్తున్నాడమ్మా, మనం ఆల్రెడీ యూజ్ చేసిన బిల్డింగ్ ని ఇప్పుడు ఏం చేస్తున్నాం, బిజినెస్ లోకి తీసుకొస్తున్నాం అంట. అప్పుడు ఏం చేయాలంట, అక్కడ చెప్తున్నాడు చూడండి,
the cost of the purchase or construction of the building as reduced by the notional depreciation calculated up to the year of bringing the asset to business use at the depreciation rate applicable to the year in which asset brought into business అని చెప్పేసి అంటున్నాడు. మరి జాగ్రత్తగా చూడండి, మీరు ఎప్పుడైతే అసెట్ ని కొన్నారో, బిల్డింగ్ కొన్నారో అప్పుడు తీసుకోమంటున్నాడు. అక్కడ నుంచి బిజినెస్ లోకి అసెట్ ని ఎప్పుడైతే తీసుకొస్తున్నారో అప్పటి వరకు ఉన్న డిప్రిసియేషన్ ని నోషనల్ డిప్రిసియేషన్ కింద క్యాలిక్యులేట్ చేసి తీసేయమంటున్నాడు. ఏ డిప్రిసియేషన్ అంట? నోషనల్ డిప్రిసియేషన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను 2005లో 1 కోటి రూపాయలు పెట్టి నేను బిల్డింగ్ కొన్నాను. ఓకే, సో అది నాకు ఎలా ఉండేది? అసెట్ రూపంలో ఉండేది, అవునా? సో ఇప్పుడు ఆ బిల్డింగ్ ని నేను దేనికి తీసుకొస్తున్నాను? బిజినెస్ లోకి తీసుకొస్తున్నానంట. అప్పుడు ఏం చేయాలి? 2005లో నేను ఎంతైతే కొన్నాను 1 కోటి రూపాయలకి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేసుకుంటా వెళ్ళడమ్మా? నోషనల్ డిప్రిసియేషన్ తగ్గించేసి ఆ మిగిలిన వాల్యూని నేనేం చేయాలి? యాక్చువల్ కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? asset transferred by holding a company into its subsidiary or subsidiary to company to holding company if the following 2 conditions are satisfied అని చెప్పేసి అంటున్నాడు. మీది ఎక్కడ విన్నట్టుందండి? హోల్డింగ్ టు సబ్సిడరీ టు హోల్డింగ్ ఉంటే కనుక 2 కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? 100% హోల్డ్ చేయాలి, రెండోదండి రిసిపియంట్ ఇండియన్ కంపెనీ ఉండాలి. ఇక్కడ చూడండి, షేర్స్ ఆఫ్ ఎ సబ్సిడరీ కంపెనీ షుడ్ బి wholly owned by the ఏమంటున్నాడు? హోల్డింగ్ కంపెనీ ఆర్ ఇట్స్ నామినీస్. సబ్సిడరీ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ చేసిన, సబ్సిడరీ నుంచి అసెట్ హోల్డింగ్ కంపెనీకి వెళ్ళిన, ఇక్కడ 2 కండిషన్లు సాటిస్ఫై చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ ఏంటమ్మా? 100% హోల్డ్ చేయాలి కంపెనీ అండ్ నామినీస్ ఆర్ రిప్రజెంటేటివ్స్. ఓకే, తర్వాత ఏమన్నారమ్మా? ట్రాన్స్ఫరీ కంపెనీ షుడ్ బి అన్ ఇండియన్ కంపెనీ. ట్రాన్స్ఫరీ అంటే రిసిపియంట్ కంపెనీ. ఏమి ఉండాలి? ఇండియన్ కంపెనీ ఉండాలి. సేమ్ కండిషన్స్ క్యాపిటల్ గెయిన్స్ లో ఉన్నదే ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు కాస్ట్ ఎంత తీసుకుంటామమ్మా? WDV to the transferor company will be adopted as the actual cost of the transferring company అంటున్నాడు. అమ్మా, ట్రాన్స్ఫరర్ కంపెనీ ఎవరైతే అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, హోల్డింగ్ నుంచి సబ్సిడరీకి వెళ్తుంది అనుకోమ్మా, హోల్డింగ్ కంపెనీ బుక్స్ లో ఎంతైతే అసెట్ చూపించారో అదే ఏం చేయాలి? సబ్సిడరీ కంపెనీ చూపించాలి. సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ వెళ్తుంది అనుకోమ్మా, అప్పుడు సబ్సిడరీ కంపెనీలో ఎంతైతే చూపించామో అదే వాల్యూని హోల్డింగ్ కంపెనీలో చూపించాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, transfer of asset in a scheme of amalgamation by amalgamating company to amalgamated company అంటున్నాడు. అప్పుడు మా అమాల్గమేటింగ్ కంపెనీ ఏమవుతుందంటే అమాల్గమేటెడ్ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మా అమాల్గమేటింగ్ కంపెనీ అమాల్గమేటెడ్ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది WDV to the amalgamating company will be adopted as a actual cost అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? అమాల్గమేటింగ్ కంపెనీ యొక్క WDV వాల్యూ తీసుకుని ఆ వాల్యూనే ఇప్పుడు మనం చూపించుకుంటాం చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? యాక్చువల్ కాస్ట్ ని డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? అసెట్ ట్రాన్స్ఫర్డ్ బై డిమర్జ్డ్ కంపెనీ టు రిజల్టింగ్ కంపెనీ అనుకుంటే అప్పుడు సో WDV in the hands of demerged company will be adopted as the actual cost of the resulting company అన్నాడు. ఓకే, తర్వాత అసెట్స్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ బారోడ్ ఫండ్స్ అంటే మా బారోడ్ ఫండ్స్ దగ్గర నుంచి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో అసెట్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ బారోడ్ ఫండ్స్ అంటే ఏం చెప్తున్నాడమ్మా? Interest on loan borrowed relating to the period after the asset is first put to use
మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏమైనా ఉన్నట్లయితే అదేం చేస్తాం, ఫస్ట్ పుట్టు యూజ్ చేసేంత వరకు కూడా ఆ లోన్ ని ఏం చేస్తాం, క్యాపిటలైజ్. నెక్స్ట్ నాట్ అవును, అది యాక్చువల్ కాస్ట్ లోకి ఇక్కడ ఆఫ్టర్ ది అసెట్ వాస్ ఫస్ట్ పుట్ టు యూజ్ అని అన్నాడు. అర్థమైందా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆఫ్టర్ ఫస్ట్ పుట్ టు యూజ్ చేసిన తర్వాత ఏం చేయకూడదు, రైట్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇన్పుట్ వస్తే కనుక ఏం చేస్తాం అనుకున్నాం, మైనస్ చేద్దాం అనుకున్నాం కదా. ద సేమ్ థింగ్, అసెట్ అక్వైర్డ్ సబ్జెక్ట్ టు లెవీ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ, నౌ జిఎస్టీ at customs duty in respect of which Senvat credit is availed. Senvat credit avail చేస్తే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం కదమ్మా. సో అదే పాయింట్ చెప్పాడు. అలాగే గవర్నమెంట్ గ్రాంట్స్ గురించి చెప్పాడు. తర్వాత 10వ గవర్నమెంట్ గ్రాంట్స్ చెప్పాడు, అది వాల్యూ మనం మైనస్ చేస్తాం అన్న పాయింట్ మనం రాసుకుంటాం అమ్మా. తర్వాత 11 పాయింట్ 2 స్టార్ మార్క్లు వేసుకున్నాము. Asset brought into India, asset brought into by India into India by a non-resident SSC for his business or profession. Is that asset తెచ్చున్నాడు అవడం? సో ఇందాక మనం బిల్డింగ్ ని యూజ్ చేసిన బిల్డింగ్ ని మన బిజినెస్ లోకి తీసుకొచ్చాం అనుకోమ్మా, దానికి ఏ క్లెయిమ్ చేస్తా ఉన్నాం, నాషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తా ఉన్నాం. సో నాన్ రెసిడెంట్ వదిలేస్తారా? మన రెసిడెంట్స్ అయితే బిల్డింగ్ ఒక దాంతోనూ వదిలేశారమ్మా, కానీ నాన్ రెసిడెంట్ అయితే ఏ అసెట్ అయినా సరే. అర్థమవుతుందా? సో ఇక్కడ సేమ్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు బిల్డింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నాం, కేవలం రెసిడెంట్. అదే నాన్ రెసిడెంట్ అయితే ఏదైనా అసెట్. అర్థమవుతుందమ్మా? అసెట్ అక్వైర్డ్ అండర్ ఏ స్కీమ్ ఫర్ కార్పొరేటైజేషన్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ recognized stock exchange in India approved by SEBI అని చెప్పేసి అంటాడు. ఏంటమ్మా ఇది? సో అమాల్గమేషన్ ఇక్కడ కార్పొరేటైజేషన్ పాలసీ విన్నారా? మనకి సెబీ ఏం చేసిందమ్మా, స్టాక్ ఎక్స్చేంజెస్ ని కార్పొరేటైజ్ అయిపోవాలి. ఇంతకుముందు ఎలా ఉండేవి, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కింద ఉండాలి. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అలా ఏమైపోవాలి, కార్పొరేటైజ్ అయిపోవాలి, కంపెనీ కింద మారిపోవాలి అని చెప్పేసి కనుక చేసినట్లయితే అమౌంట్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ రిగార్డెడ్ యాజ్ యాక్చువల్ కాస్ట్ had there been no such corporatization shall be deemed to be actual cost అని చెప్పేసి అంటాడు. అమ్మా ఇప్పుడు అక్కడ ఉన్న అసెట్స్ కంపెనీకి యాజ్ ఇట్ ఇస్ గా మారిపోతాయా? అమ్మా ఇక్కడ ఇంతకుముందు ఏఓపీగా ఉండేదమ్మా, ఇప్పుడు కంపెనీ కింద మారింది, ఆటోమేటిక్ గా అసెట్ వాల్యూస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయవ్వా. అదే పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? సో దీస్ ఆర్ ద స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. దేనికోసం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకోవడానికి స్పెషల్ కేసెస్. ఇక్కడ మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా ఎక్కడ ఉన్నాయి, క్యాపిటల్ గెయిన్స్ లో సంబంధించిన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి సంబంధించిన దాంట్లో మనకి ఈ చూపించి మ్యాచ్ అవుతున్నాయి. అంతేనా? ఒకసారి చూడండి ఆ టేబుల్, ఒకసారి చదవండి అమ్మా. రైట్. నార్మల్ గా మనం డిప్రిసియేషన్ అనేది మోర్ దాన్ 180 days, లెస్ దాన్ 180 days చూస్తాం కదమ్మా. మోర్ దాన్ 180 days ఉంటే ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, 100% రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఒకవేళ లెస్ దాన్ 180 days ఉంటే 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్. నార్మల్ డిప్రిసియేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అందులో 50% తీసుకోవడం అనేది మనం ఫాలో అయ్యే పద్ధతి. అంతేగాని నెంబర్ ఆఫ్ డేస్ బేస్ చేసుకుని ఎక్కడైనా మనం డిప్రిసియేషన్ ని బైఫర్కేట్ చేయడం ఎప్పుడైనా అనుకున్నామా? లేదు కదమ్మా. రైట్. సో కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం అంట. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఇంపార్టెంట్ పాయింట్, ప్రపోర్షనేట్ డిప్రిసియేషన్. ఓకే, సో అక్కడ 2 స్టార్ మార్కులు వేసుకున్నాము. ఎందుకు సార్ అక్కడ ఇంపార్టెంట్ అని చెప్పేసానంటే, ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో మీకు అమాల్గమేషన్ కానీ జరిగింది అనుకోమ్మా,
కొన్నాళ్ళు అసెట్ ఎక్కడ ఉంటుంది? కొన్నాళ్ళు అసెట్ ఎక్కడ ఉంటుంది? అమాల్గమేటింగ్ కంపెనీలో ఉంటుంది. కొన్నాళ్ళు అసెట్ ఎక్కడ ఉంటుంది? అమాల్గమేటెడ్ కంపెనీలో ఉంటుంది. అంతే కదా. సో మరి అలాంటప్పుడు పార్ట్ ఆఫ్ ది పీరియడ్ కి అమాల్గమేటింగ్ కంపెనీలో ఉంది, పార్ట్ ఆఫ్ ది పీరియడ్ కి అమాల్గమేటెడ్ కంపెనీలో ఉంది. ఇయర్ మొత్తానికి నీకు డిప్రిసియేషన్ వస్తుంది, కానీ ఇక్కడ అమాల్గమేటింగ్ కంపెనీలో ఎంత, అమాల్గమేటెడ్ కంపెనీలో ఎంత అని చెప్పేసి ఎలా బైఫర్కేట్ చేస్తామంటే కనుక నెంబర్ ఆఫ్ డేస్ బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుందంటమ్మా. ఓకే, దాన్ని ప్రపోర్షనేట్ అని చెప్పేసి అంటారు, ప్రపోర్షనేట్ డిప్రిసియేషన్. ఓకే, సో ఒకసారి చూడండి. సో 2 స్టార్ మార్కులు వేసుకోమన్నాం. In the case of succession of a business taking place during the previous year, the aggregate amount of depreciation claimed by the predecessor and successor for that year should not exceed the amount of depreciation calculated for the year. అంటే అమాల్గమేటింగ్ కంపెనీలోని అమాల్గమేటెడ్ కంపెనీలోని ఉన్న డిప్రిసియేషన్ రెండు కలిపితే ఎంత దాటకూడదంటమ్మా? ఆ ఇయర్ కి క్లెయిమ్ చేసే డిప్రిసియేషన్ ని మించకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమైందా? రైట్. So at the rates, at the prescribed rates, if the succession had not takes place, such a depreciation is to be apportioned between the predecessor and successor in the ratio of number of days. Idi box cheskondi, ratio of number of days, ratio of number of days for which asset was used by them. This provision applies even in respect of amalgamation, demerger, succession of a partnership into company అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇప్పుడు మనం అమాల్గమేషన్ చేసాం, అమాల్గమేటెడ్ కంపెనీలో కొంతకాలం ఉంది అసెట్, అమాల్గమేటెడ్ కంపెనీలో కొంతకాలం ఉంది అసెట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు June 1st మనం కనుక ఏం చేసామమ్మా, మన అమాల్గమేషన్ లోకి వచ్చాం. ఓకే, ఏప్రిల్ మే 2 నెలలు కూడా పాత కంపెనీలో ఉంటది, ఇక్కడ నెక్స్ట్ 10 months కూడా కొత్త కంపెనీలోకి అసెట్ వెళ్ళిపోతుంది, అంతే కదా. అలాంటప్పుడు ఆ 2 కంపెనీల్లో కలిపి నువ్వు క్లెయిమ్ చేసిన డిప్రిసియేషన్ ఏమంటున్నాడు? ఇయర్ మొత్తానికి ఉన్న డిప్రిసియేషన్ ని మించకూడదు అని అంటున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంట? అమాల్గమేషన్ జరగలేదు అనుకుని మనం నార్మల్ గా డిప్రిసియేషన్ చేయాలంట. ఆ డిప్రిసియేషన్ ని మనం ఏం చేయాలి? అంతకు మించదు కదా, మనం డిప్రిసియేషన్ అదే క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకి అమాల్గమేషన్ జరగలేదని తీసుకోమంటున్నాడు. జరగకపోతే డిప్రిసియేషన్ ఎంత వచ్చి ఉండేదో తీసుకోమంటున్నాడు అమ్మ ఇయర్ కి. ఆ డిప్రిసియేషన్ ని మనం ఏం చేయాలంట? సో నెంబర్ ఆఫ్ డేస్ ని బేస్ చేసుకుని 60 days ఏమో పాత కంపెనీలోని, మిగతా ఎన్ని డేస్ 305 days ఇక్కడ ఏమవుద్ది కొత్త కంపెనీలోకి మనం క్లెయిమ్ చేసుకోవాలంట. ప్రపోర్షనేట్ గా మనం డివైడ్ చేసుకోవాలంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇది ఇంపార్టెంట్ ప్రొవిజన్ అమ్మ. తర్వాత అసెట్స్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పసెస్. పార్ట్లీ దేనికంట? బిజినెస్, పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పస్ కి యూజ్ చేస్తే అసెట్ అప్పుడు ఏం చేయాలి? వేర్ ఎనీ అసెట్ ఈస్ యూజ్డ్ పార్ట్లీ ఇన్ ద బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పసెస్, ఓన్లీ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ అండ్ డిప్రిసియేషన్ యాజ్ డిటర్మైన్డ్ బై అసెసింగ్ ఆఫీసర్ కెన్ బి ఎంటైటిల్డ్ ఫర్ డిడక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ప్రపోర్షనేట్ గా, అంటే సపోజ్ మీరు ఒక కార్ ని పర్సనల్ కి వాడుతున్నారు, బిజినెస్ కి వాడుతున్నారు అనుకో, మా కార్ మీద డిప్రిసియేషన్ మొత్తం తీసుకోవచ్చా? కార్ మీద డిప్రిసియేషన్ మొత్తం బిజినెస్ కి అని చెప్పి తీసుకోవచ్చా? తీసుకోవడానికి లేదు. ఏం చేస్తారు? ఒక అగ్రీడ్ పర్సంటేజ్ అసెసింగ్ ఆఫీసర్ అరైవ్ అవుతాడు. అంటే ఇక్కడ మీరు కార్ ని 30% పర్సనల్ కి వాడుతున్నారు, 70% బిజినెస్ కి వాడుతున్నారు అని కనుక వాడు ఫీల్ అయితే ఆ 70% తీసుకెళ్ళి ఏం చేస్తారమ్మా? టోటల్ డిప్రిసియేషన్ లో 70% మాత్రమే మీకు డిప్రిసియేషన్ కింద క్లెయిమ్ చేసుకుని ఇస్తారంటమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి డిప్రిసియేషన్ లో టైప్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి అని అంటారు. డిప్రిసియేషన్ అంటే ఏమవుద్ది? నార్మల్ గా డిప్రిసియేషన్ అంటే ఏం చేస్తాం? P&L కి తీసుకెళ్తాము, అసెట్ వాల్యూ నుంచి మైనస్ చేస్తాం, అంతే కదా. ఎస్ ఆర్ నో? రైట్. అసెట్ వాల్యూ నుంచి మనం మైనస్ చేస్తాం. ఇక్కడ నార్మల్ గా డిప్రిసియేషన్ అనేది 2 రకాలుగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ని అలౌ చేస్తారంటమ్మా. ఒకటి ఏంటంటే నార్మల్ డిప్రిసియేషన్, 2 స్పెషల్ డిప్రిసియేషన్. ఓకే, సో ఆ స్పెషల్ డిప్రిసియేషన్ ఏంటి అలాగనే చూసే ముందు స్పెషల్ డిప్రిసియేషన్ మనం ఎడిషనల్ డిప్రిసియేషన్ అనే పేరుతో వింటామమ్మా. సో నార్మల్ డిప్రిసియేషన్ ఇక్కడ ఏమని చెప్తున్నట్టు, నార్మల్ డిప్రిసియేషన్, ఎడిషనల్ డిప్రిసియేషన్. నార్మల్ డిప్రిసియేషన్ అంటే ఏమంటున్నాడమ్మా? డిప్రిసియేషన్ అలౌడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద నార్మల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ will be called as normal depreciation. Okay, so additional depreciation అంటే
సార్ అడిషనల్ డిప్రిసియేషన్ అంటే నార్మల్ డిప్రిసియేషన్ కాకుండా అడిషనల్ గా అలౌ చేసేదా? నార్మల్ డిప్రిసియేషన్ కాకుండా అడిషనల్ గా అలౌ చేసేదా? ఎస్. అడిషనల్ డిప్రిసియేషన్ అంటే అడిషనల్ గా అలౌ చేసేది. అంటే ఈ అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేస్తున్నాడంటే అది మనకి ఏమైనా గిఫ్ట్ కింద ఇస్తున్నాడా? అడిషనల్ డిప్రిసియేషన్ అనేది అలౌ చేస్తున్నాను అని అన్నాడు. అది ఎలా అలౌ చేస్తారు, ఏ రేట్ అలౌ చేస్తారు మాట్లాడుకుందాం. కానీ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే అలౌ చేస్తారా అని మాట్లాడుకుందాం. అడిషనల్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? అదేనమ్మా అడిషనల్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? P&L లో ఎక్స్‌పెండిచర్ కింద అడిషనల్ గా మీరు కొంత డిప్రిసియేషన్ అడిషనల్ గా క్లెయిమ్ చేయొచ్చంట. అంటే నార్మల్ గా మనం క్లెయిమ్ చేసే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాకుండా అడిషనల్ గా మనం కొంత డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే నార్మల్ గా అసెట్ వాల్యూ నుంచి డిప్రిసియేషన్ అంటే మైనస్ అవుతుందా? ఎస్ ఆర్ నో? సో అడిషనల్ డిప్రిసియేషన్ కూడా మైనస్ అవుతుందా? లేకుండా అంటే అసెట్ వాల్యూ నుంచి తగ్గించకుండా డైరెక్ట్ గా P&L లో అడిషనల్ బెనిఫిట్ ఇస్తున్నట్ట మీకు? మరి మీకు అర్థమైందా? ఎస్ ఆర్ నో? నార్మల్ డిప్రిసియేషన్ అయితే ఏం చేస్తారు? అసెట్ వాల్యూలో తగ్గిస్తాం, P&L లో క్లెయిమ్ చేస్తాం. అడిషనల్ గా మీకు డిప్రిసియేషన్ అలౌ చేస్తున్నానంటే అసెట్ వాల్యూ నుంచి తగ్గించకుండా P&L లో చార్జ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా? లేకపోతే డైరెక్ట్ గా అసెట్ వాల్యూ నుంచి అడిషనల్ గా తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడా? తగ్గించి మనం అడిషనల్ గా క్లెయిమ్ చేయడానికి. సరే అసెట్ వాల్యూలో తగ్గించి అడిషనల్ గా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఇస్తే అది డిప్రిసియేషన్ అవుతుంది కదా. కాకపోతే ఏంటి నెక్స్ట్ ఇయర్స్ డిప్రిసియేషన్ ముందుగానే మనకి అలౌ చేస్తున్నట్టు వస్తుంది, అంతేనా? సో అక్కడ ఎలా డిప్రిసియేషన్ అలౌ చేస్తున్నాడు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? సో ఇక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ కూడా మనకి ఏం చేస్తున్నట్టమ్మా అడిషనల్ గా అంటే నెక్స్ట్ ఇయర్ సంబంధించిన డిప్రిసియేషన్ ని కొంచెం ముందరగా మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఇస్తున్న డిప్రిసియేషన్ నే అడిషనల్ డిప్రిసియేషన్ అంటారంట. అర్థమైందా? సో అడిషనల్ డిప్రిసియేషన్ ఎవరికి ఇస్తారు, ఏ రేట్ ప్రకారం మనం డిప్రిసియేషన్ చేయాలనే చూద్దాం. ఓవర్ అండ్ అబోవ్ ద నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ అంటే ఓవర్ అండ్ అబోవ్ ద నార్మల్ డిప్రిసియేషన్ వర్డింగ్స్ లో చూడండి. ఆల్రెడీ మీరు చేస్తున్న నార్మల్ డిప్రిసియేషన్ కంటే అడిషనల్ గా మీరు ఏం చేస్తున్నారంటమ్మా డిప్రిసియేషన్ అనేది చేయమని చెప్పేసి అని చెప్తున్నాడు. అడిషనల్ డిప్రిసియేషన్ at the rate of 20% of the actual cost shall be allowed in respect of the new plant and machinery acquired and installed. అమ్మా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్రతి వర్డ్ ఇంపార్టెంటే మనకి. సార్ మనం 2021-22 లో ఒక అసెట్ అక్వైర్ చేసాం సార్, కానీ ఇన్స్టాలేషన్ నెక్స్ట్ ఇయర్ లో చేసాం సార్. ఇప్పుడు మనకి ఆ అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోగలమా? మన న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ మీద కొత్తగా ప్లాంట్ అండ్ మిషనరీ ఏదైనా కొంటే కనుక ఆ కొన్న దానికి మీకు ఏం చేస్తాడమ్మా అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాడు. ఏ ఇయర్ లో ఇస్తాడు? కొన్న ఇయర్ లోనే ఇస్తాడు, అంతేనా? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఎప్పుడు అంటాం? కొన్న ఇయర్ లోనే కదమ్మా కొత్తది. నెక్స్ట్ ఇయర్ కదా ఏమైపోద్ది? పాత అయిపోద్ది కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మీరు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోమ్మా. సో మొదటి వాడు పుట్టేంత వరకే ఆడంటే కొంచెం ఇది, సో రెండో వాడు పుడితే ఇటు పాత అయిపోతాడు కదా. అలాగా సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అది న్యూ అసెట్ కాదు ఇంకా సెకండ్ ఇయర్ కి, అవునా? సో న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ మీద మాత్రమే డిప్రిసియేషన్ అలౌ చేస్తామని చెప్పేసి చెప్పాడు. అట్ ద రేట్ ఆఫ్ 20%. ఎంతంట? 20%. ఏ ఇయర్ లో అలౌ చేస్తాడు? కొత్తగా కొన్న ఇయర్ లోనే. అది కండిషన్ ఏం పెట్టాడు? కొనాలి, ఆ ఇయర్ లోనే ఇన్స్టాలేషన్ జరగాలి. సార్ కొన్నది ఒక ఇయర్ లోనే, ఇన్స్టాలేషన్ జరిగింది ఇంకో ఇయర్ లోనే, అప్పుడు ఇస్తారా? ఆడ కండిషన్ క్లియర్ గా చెప్పాడు, అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్. అక్వైర్జేషన్ జరిగింది కానీ ఇన్స్టాలేషన్ జరగలేదే. అర్థమైందా? మరి రెడీ టు యూజ్ అన్నాడా, పుట్ టు యూజ్ అన్నాడా? ఏమి చెప్పలా. పాపం చెప్పింది రెండు పాయింట్లు, అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్. కాబట్టి అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ బై ద ఎస్ఎస్సి అది, అండ్ ఆ ఎస్ఎస్సి ఎక్కడ ఎంగేజ్ అవ్వాలంట? ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ manufacture or production of any article or thing or business of generation and transmission or distribution of power. ఈ వీళ్ళు మాత్రం అంటే నువ్వు ఏ బిజినెస్ లో ఉండాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్ ఆర్ ఆర్టికల్ ఆర్ థింగ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉండాలి. అండ్ ఇంకోటి ఏమంటున్నాడమ్మా, జనరేషన్ ఆఫ్ పవర్ అండ్ జనరేషన్ ఆఫ్ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిజినెస్ లో ఉండాలి. అప్పుడు నువ్వు దాంతో అది సరిపోదు, కొత్త ప్లాంట్ అండ్ మిషనరీ కొనాలి. ఆ కొన్న ప్లాంట్ అండ్ మిషనరీ అక్వైర్ చేసిన ఇయర్ లోనే ఇన్స్టాలేషన్ కూడా చేయాలి. అప్పుడు మాత్రమే నీకేమొస్తుంది? అడిషనల్ డిప్రిసియేషన్ అనే అవకాశం వస్తుంది. ఎంత ఇస్తాడు సార్ అడిషనల్ డిప్రిసియేషన్? 20% ఆఫ్ ది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ మీద ఏం చేస్తాడు? 20% వేస్తాడంటే అడిషనల్ గా. సార్ ఆల్రెడీ మనకు మిషనరీ మీద 15% వస్తుంది కదా. ఎస్, ఆ మిషనరీ మీద వచ్చే 15% కంటే అడిషనల్ గా 20% అనేది
అలౌ చేస్తాడు. ఇది కూడా అసెట్ వాల్యూ నుంచి తగ్గిపోతుందా సార్? ఎస్, ఇది కూడా అసెట్ వాల్యూ నుంచి ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది. అడిషనల్ ఎన్ని రకాల డిప్రిసియేషన్స్ ఉన్నాయి మనకి? నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్. నార్మల్ డిప్రిసియేషన్ చూసాం, తర్వాత అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత ఇస్తారు? at the rate of 20%. ఓకే, ఎవరికి ఇస్తారు? న్యూ ప్లాంట్. ఎందుకు ఇస్తారు? న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నందుకు. అది కొనడమే కాదు, అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆ ఇయర్ లోనే చేయాలి, కొన్ని ఇయర్ లోనే ఇన్స్టాల్ చేయాలి న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ మాత్రమే. ఓకే, ఎవరికి ఇస్తారు? ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్, ఆర్టికల్ ఆర్ ఎనీథింగ్, ఆర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. అర్థమైందా? సో జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అనే బిజినెస్ లో ఉంటే మనకి ఇస్తారంటమ్మా. అర్థమైందా? రైట్. సో మా అడిషనల్ డిప్రిసియేషన్ అనేది కొన్ని కేసెస్ లో 20% కాదంట, 35% వరకు ఇస్తారంట. ఎవరికి? జాగ్రత్తగా చూడండి బాక్స్ లో. అండర్టేకింగ్ సిచ్యువేటెడ్ ఇన్ సర్టెన్ స్పెషల్ ఏరియా, స్పెసిఫైడ్ ఏరియాస్, ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, additional depreciation at the rate of 35% instead of 20% is allowed. ఎక్కడంట? an SSC, sorry, any SSC newly set up an undertaking enterprise for manufacture or production of any article or thing on or after, ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండాలంట? 1/4/2015 తర్వాత స్టార్ట్ చేసి ఉండాలి. such undertaking will be set up in a notified backward areas in the state of Andhra Pradesh, Bihar, Telangana, West Bengal. ఓన్లీ 4 స్టేట్స్ లోనే. ఈ 4 స్టేట్స్ లోనే నోటిఫైడ్ ఏరియాస్ లో కనుక ఉంటే కనుక అప్పుడు మనకి ఏం చేస్తారు? అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 20%. 20% అంటే ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? 35% క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆఫ్ ది న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ షల్ బి మేడ్ బిట్వీన్ ఎక్కడ నుంచి? 1/4/2015 అండ్ 31st March 2020 ఈ మధ్యలో జరిగి ఉండాలంట. ఇది ఆల్రెడీ అయిపోయిందా? ఆ పీరియడ్ అయిపోయింది కదా, ఇప్పుడు 2022లో ఉన్నాం కాబట్టి ఆ పీరియడ్ అయిపోయిందా? ఎస్ ఆర్ నో? అంటే అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ లో చేసినా సరే ఆ ఇయర్ లో, కొన్ని ఇయర్ లోనే కదా డిప్రిసియేషన్ వస్తుంది. అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇయర్ లోనే వస్తుంది. ఇప్పుడైనా మళ్ళీ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ చేస్తే మనకి డిప్రిసియేషన్ 35% వస్తుందా? రాదు. ఓకే, అయిపోయింది. ఏ ఏ రాష్ట్రాలకి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్ బెంగాల్ అన్ని అయిపోయినాయి అమ్మా. సో అది మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ కనుక 35% రాకపోతే అప్పుడు 20% ఖచ్చితంగా వస్తుంది. ఓకే, రైట్. 20% అనేది రావాలంటే కొన్ని కండిషన్స్, 20% కానీ 35% రావాలంటే కొన్ని కండిషన్స్ చెప్పినాడంట. ఆ కండిషన్స్ చూద్దామమ్మా. ఏంటంటే అడిషనల్ కండిషన్ shall not be allowed in respect of అడిషనల్ డిప్రిసియేషన్ ఎక్కడ ఇవ్వడంటమ్మా? షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఇవ్వడంట. ఓకే, తర్వాత ఎనీ మెషినరీ ఆర్ ప్లాంట్ ఎర్లియర్ బై అదర్ పర్సన్ used earlier by any other person either within or outside India. నువ్వు ఎవరి దగ్గర నుంచి అయినా సెకండ్ హ్యాండ్ కొన్నావు అనుకోమ్మా, అంటే అక్కడ క్లియర్ గా న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అన్నాడు. సార్ నాకు న్యూవే కదా అని మీ ఏదో లాజిక్ లో వాడకుండా ఆడేమంటాడమ్మా? సో ఇప్పుడు ఆల్రెడీ వేరే వాడు ఎవడైనా సరే ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ మీరు దాని అసెట్ ని యూజ్ చేసి ఆడు మీకు ఇస్తున్నాడు అనుకోమ్మా, అది ఏమవుతుందంట? సెకండ్ హ్యాండ్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ మీద అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తామా? రాదు. తర్వాత ఎనీ ప్లాంట్ మెషినరీ ఆర్ ప్లాంట్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ఆర్ రెసిడెన్స్ ఇంక్లూడింగ్ గెస్ట్ హౌస్, ఆఫీసుల్లోని, రెసిడెన్షియల్లోని, తర్వాత గెస్ట్ హౌస్ లోని మనం మెషినరీ ఇన్స్టాల్ అయితే ఏసీలు వేయించుకుని అక్కడ మనం మెషినరీ కింద డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చా? చేయడానికి లేదంట. ఎనీ ఆఫీస్ అప్లయన్సెస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మనకి ఎంతంట? అలాగే ఎనీ మెషినరీ ఆర్ ప్లాంట్ ద హోల్ ఆఫ్ ది యాక్చువల్ కాస్ట్ విచ్ ఇస్ ఫుల్లీ అలౌడ్ యాజ్ డిడక్షన్ in computation of income under they had PGBP in any previous year. ప్రీవియస్ గా మనం దాన్ని సపోజ్ సైంటిఫిక్ రీసెర్చ్ కి వాడామమ్మా, 100% అక్కడ మనం అలౌ చేస్తాడు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొత్త సెట్ అని చెప్పేసి చూపించి దాని మీద అడిషనల్ డిప్రిసియేషన్ 20% తీసుకోగలమా? తీసుకోలేం. సో షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ మీద రాదు. తర్వాత వేరే వాడు ఎవడో యూజ్ చేయకూడదు ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ. తర్వాత అక్వైర్డ్ ఇన్స్టాల్డ్ అనేది ఎక్కడ? రెసిడెన్స్ లో కానీ, ఆఫీస్ లో కానీ, గెస్ట్ హౌస్ లోనే చేయకూడదు. ఆఫీస్ అప్లయన్సెస్ కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ అయ్యి ఉండకూడదు. ఏరే ఎక్కడ కూడా మనకి ఎక్స్పెండిచర్ ని అలౌ చేసి ఉండకూడదంట. అప్పుడు మాత్రం ఏం చేస్తాడంటమ్మా? అడిషనల్ డిప్రిసియేషన్ అనేది మనకి అలౌ చేస్తాడంట. ఓకే, రైట్. సో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. సార్ ఇప్పుడు ఎడిషన్స్ అనేవి ఉంటాయి కదమ్మా. ఎడిషన్స్ లో లెస్ దాన్ 180 days ఎడిషన్స్ ఉంటాయి కదా.
లెస్ దాన్ 180 డేస్ ఎడిషన్స్ ఉంటాయి ఉండవా? ఆ లెస్ దాన్ 180 డేస్ ఎడిషన్స్ లో మీరు కొత్త అసెట్ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నారనుకోమ్మా, ఇప్పుడు ఇయర్ మొత్తానికి మీకు అడిషనల్ డిప్రిసియేషన్ అంతా 20%. కానీ లెస్ దాన్ 180 డేస్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎంత వస్తుందంటమ్మా? ఓన్లీ 50% వస్తుందంట. మా నార్మల్ గా ఇయర్ కి అయితే కనుక 20%. అదే లెస్ దాన్ 180 డేస్ కనుక మీ అసెట్ కొన్నట్లయితే అప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ కూడా ఎంత వస్తుంది? 50% ఆఫ్ ది అడిషనల్ డిప్రిసియేషన్ అలౌ చేస్తారంట. అంటే మిగతా 50% పోయినట్టేనా సార్? అమ్మా సపోజ్ నేను మార్చి 15న ఒక కొత్త ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నానమ్మా. ఆ ప్లాంట్ అండ్ మెషినరీ ఆ ప్రీవియస్ ఇయర్ లో మనం ఎన్నాళ్ళు యూజ్ చేసినట్టు ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ చేసాం. అప్పుడు ఎన్నాళ్ళు వస్తుంది డిప్రిసియేషన్? అంటే 50% ఆఫ్ ది అడిషనల్ డిప్రిసియేషన్, అంటే 10% మాత్రమే వచ్చింది. మరి మిగతా 10% పోయినట్టేనా సార్? పోయినట్టు కాదమ్మా. సో ఇమీడియట్ గా సక్సీడింగ్ ఇయర్ లో రిమైనింగ్ బ్యాలెన్స్ 10% ఇచ్చేస్తారంట. సపోజ్ నేను ఏప్రిల్ 15 కొన్నాను అనుకోమ్మా, అదేమవుద్ది? మోర్ దెన్ 180 డేస్ లోకి వస్తుంది, ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది. అక్కడ 20% అలౌ చేస్తాడు అడిషనల్ డిప్రిసియేషన్. అదే లెస్ దాన్ 180 డేస్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తాడంటమ్మా? 50% ఆఫ్ ది అడిషనల్ డిప్రిసియేషన్ మాత్రమే అలౌ చేస్తాడు. అంటే రిమైనింగ్ 50% అంటే 10% పోయినట్టేనా సార్? అంటే పోయినట్టు కాదంట. దాన్ని నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ లో మనకి అలౌ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఒకసారి దాని గురించి చూడండి. Depreciation in respect of assets put to use for less than 180 days, where any asset is acquired by SSC during the previous year and is put to use for less than 180 days in a previous year, depreciation in respect of such assets will be restricted to 50% of the amount calculated at the percentages prescribed for the block of assets. This restriction shall apply for the normal depreciation as well as additional depreciation, 20% or 35% as the case may be. Accordingly, additional depreciation situation shall be restricted to 10% or 17.5% అని చెప్పేసి చెప్తున్నాడు. In respect of the additional depreciation, the balance 50% shall be allowed in the immediately succeeding previous year. మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఇయర్ లో కనుక లెస్ దాన్ 180 డేస్ మనం కొత్తగా కొన్ని అసెట్ ని పుట్ టు యూజ్ అనేది లెస్ దాన్ 180 డేస్ పెట్టడం వల్ల ఇక్కడ మనం ఈ ఇయర్ లో ఏం చేయలేకపోతున్నామా? 50% ఆఫ్ ది అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోగలిగితే ఆ రిమైనింగ్ 50% ఎప్పుడు ఇస్తాడంట? నెక్స్ట్ ఇయర్ లో ఇచ్చేస్తాడంట. అంటే టోటల్ గా ఒక న్యూ మెషిన్ కొనడం ద్వారా మీకు అడిషనల్ డిప్రిసియేషన్ ఎంత వస్తుంది? 20%. ఒకవేళ ఈ ఇయర్ లో లెస్ దాన్ 180 డేస్ పుట్ యూజ్ చేయడం వల్ల 10% వచ్చినా ద బ్యాలెన్స్ ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇయర్ లో 10% మిగతా 10% ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? అంటే మోర్ దెన్ 180 డేస్ ఉంటే ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, లెస్ దాన్ 180 డేస్ ఉంటే మనకి 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అని మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందంట? నార్మల్ డిప్రిసియేషన్ యాజ్ వెల్ యాజ్ అడిషనల్ డిప్రిసియేషన్ రెండింటికి కూడా అప్లికబుల్ అవుతుందంట. మనకి ఎన్ని రకాల డిప్రిసియేషన్స్ ఉన్నాయి? 2. ఒకటేంటి? నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్. ఓకేనా? రైట్. ఆ కింద ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఇల్లస్ట్రేషన్ చూడండి ఒకసారి. ఆ తర్వాత ఇల్లస్ట్రేషన్ తర్వాత చూడండి. నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. డిప్రిసియేషన్ ఫర్ ది పవర్ సెక్టర్ అండర్టేకింగ్. అమ్మా పవర్ సెక్టర్ అండర్టేకింగ్ కి డిప్రిసియేషన్ అంటే ఏమని చెప్పారమ్మా? 2 రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నారు, SLM, WDV. కానీ వీళ్ళు కూడా ఒకటే ఆప్షన్ ఏంటి? ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వీళ్ళు చూస్ చేసుకోవాలంట. ఏమని? మీకు SLM కావాలా, WDV కావాలా? ఒక్కసారి చూస్ చేసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవచ్చా? అంటే ఇయర్ కి ఒకలాగా నెక్స్ట్ ఇయర్ ఇంకోలాగా మార్చేసుకోవచ్చా? మార్చుకోవడానికి లేదు. ఒక్కసారి WDV చూస్ చేస్తే బ్లాక్ ఆఫ్ అసెట్స్ WDV మెథడ్. అలా కాకుండా SLM చూస్ చేస్తే మీకు వచ్చినట్టే SLM మెథడే. దాని ప్రకారం డిప్రిసియేషన్ రేట్స్ అవి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలంట. అర్థమైందా? రైట్. సో కాబట్టి ఏం చెప్తున్నారు చూడండి. డిప్రిసియేషన్ ఫర్ పవర్ సెక్టర్ అండర్టేకింగ్. So the only method of depreciation is that is recognized in Income Tax Act is WDV method. However, undertakings engaged in the business of generation and distribution of power shall be depreciate their capital asset under the straight line method on individual asset basis instead of block of asset basis. మనకి SLM మెథడ్ అంటే ఇక్కడ కూడా బ్లాక్ ఆఫ్ అసెట్ ఉంటుంది. అంటే SLM మెథడ్ లో ఇండివిజువల్ అసెట్ బేసిస్ అనుకున్నాం. WDV లో మాత్రమే ఏమనుకున్నాం? బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనుకున్నాం. ది పర్సెంటేజ్ ఆఫ్ ది డిప్రిసియేషన్ allowable asset wise in the prescribed in appendix 1A of the income tax rules, it is open to such undertaking to opt for the claiming of depreciation
under the WDV method on the basis of a prescribed percentage. Such an option has been exercised before the due date of furnishing of the return of income for the assessment year relevant to the previous year in which it is begins to generate power. ఏ ఇయర్ లో వాళ్ళు పవర్ జనరేషన్ స్టార్ట్ చేస్తారో ఆ పవర్ జనరేషన్ స్టార్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తారు కదా, ఆ రిటర్న్ వేసినప్పుడు చూస్ చేసుకోవాలి ఆప్షన్ ని అని చెప్పేసి అని అంటున్నాడు. సచ్ ఆప్షన్ వన్స్ ఎక్సర్సైజ్ షల్ బి ఫైనల్ అండ్ ఏమన్నారమ్మా షల్ అప్లై టు ఆల్ సబ్సిక్వెంట్ ఇయర్స్. ఒక్కసారి కనుక ఆప్షన్ చూస్ చేసుకుంటే అది ఇంకా ఫిక్స్డ్, నెక్స్ట్ ఇయర్స్ అన్నిటికీ కూడా అదే వాడాలి. మార్చచ్చా? Where an undertaking generating or generation or distribution of power avoids depreciation on straight line method in respect of the individual asset, the block of asset concept does not apply. It needs to be mentioned that whether the SC claims depreciation on straight line or WDV method, only 50% of the normal depreciation is permissible in respect of the assets which are put to use for less than 180 days in the previous year in which it is acquired అంటున్నాడు. అమ్మ ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ వాడుతున్నా ఈ లెస్ దాన్ 180 డేస్ మోర్ దాన్ 180 డేస్ మారుతుందా? మారదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఒకసారి ఎక్కడ ఉన్న ఇల్లస్ట్రేషన్ ఒకటి చేయండి అమ్మా. ఇల్లస్ట్రేషన్ ఒకటి ఉంది కదా, అది చేయండి.